నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం హైడ్రా గురించి వింటూనే వస్తున్నాం. ప్రతి వీకెండ్స్‌లో హైడ్రా అంటే చుట్టూ ఏదైతే చెరువుల పక్కన ఉన్న వాళ్ళకు దడ పుట్టిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఇది వినాయక చవితితో గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పేసి చాలా ప్రజలు బాధపడుతున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని నల్ల చెరువు దగ్గరున్నాం. ఇక్కడ ఏదైతే బఫర్ జోన్‌లో ఉన్నాయని చెప్పేసి బిజినెస్‌కి సంబంధించిన షెడ్‌లన్నీ కూల్చేయడం జరుగుతుంది. ఇది హైడ్రా. మనం దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఏంటి? ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? నిజంగానే ఆక్రమణలకు గురైనయా? లేకుంటే కేవలం హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది అక్రమంగా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి? ఎందుకు కూల్పేయాల్సి వచ్చింది? మీరు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నోటీసులు ఇచ్చారండి ఆల్రెడీ 1 వీక్ బ్యాక్. బట్ వాళ్ళు సడన్గా వచ్చి కూల్చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసి అధికారులు వాళ్ళేం బాగున్నారు. ఇప్పుడు సఫర్ అయిందంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. డబ్బున్నోడైతే దాంతో ముందుకు వెళ్ళిపోతాడు. కానీ దానికి కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని సస్పెండ్ చేసి పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళని సస్పెండ్ చేసి తర్వాత చర్యలు మొదలు పెట్టాలి. కనీసం మినిమం 1 మంత్ 2 మంత్స్ అన్న వాళ్ళకు టైం ఇచ్చి, ఇప్పుడు చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఏదో కొద్దిగా టైం ఇచ్చారు. కొన్నిటిని మినహాయించి మిగతా అన్ని కూలగొట్టేస్తున్నారు. ఎవరికైనా పైసలే ఊరికనే ఎవరికి వస్తలేవు. ప్రతి నెల ఎంతో కష్టార్జితంతో తీసుకొని వచ్చి వాళ్ళు నిర్మించుకుని ఏదో బిజినెస్ చేసుకుంటారు. ఓకే, కాదనట్లేదు. కానీ వాళ్ళకి మినిమం టైం పీరియడ్ అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఇప్పుడు లేడు, ఎక్కడో మూమెంట్ ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయారు. వాళ్ళు బాగున్నారు. సఫర్ అయింది ఎవరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే సఫర్ అయ్యారు. దీనికి ఖచ్చితంగా పరిష్కారం గవర్నమెంట్ అనేది ఇవ్వాలి. కనీసం లేదు ఇక్కడ పలానా చోట మీకు ఇక్కడ నష్టపోయారు, ఇక్కడ పలానా చోట ప్లేస్ ఇస్తాము అనేదైనా హామీ అన్న ఇవ్వకుండా డైరెక్ట్గా కూల్చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏంటి పొద్దున ఎప్పుడు వచ్చారు? ఏమన్నా మీకు చెప్పారా? డైరెక్ట్ కూల్చివేతలు స్టార్ట్ చేశారా? డైరెక్ట్ వచ్చేసారు. వేరే మా ఫ్రెండ్ వాళ్ళదే చూడ్డానికని నేను వచ్చాను అనమాట. యాక్చువల్గా చూస్తే డైరెక్ట్ చర్యలు మొదలు పెట్టేసారు. అటు వాళ్ళేమో నిన్నటి నుంచి ఇప్పుకుంటున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళది కూడా కూల్చేశారు చెప్తున్నా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఏదైతే దానికి బిజినెస్ సంబంధించిన వాళ్ళ బాధ్యతలు ఉన్నారు కదా, వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లోపల ఉన్న సామాన్ తీసుకోండి, మేము కూల్ చేస్తామని ఏమైనా చెప్పారా? అది అయితే ఒక 1 వీక్ బ్యాక్ ఊరికే మాట వరుసకి అయితే చెప్పారు నోటీసులు ఇచ్చేటప్పుడు అయితే, కానీ ఇంత తొందరగా చర్యలు తీసుకుంటారని అనుకోలేదు. ఏంటి అంటే హైడ్రా ప్రతి వీకెండ్లో ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ అంటే ఈ ఈ కూల్చివేతలకు సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్ళకుండా కూడా ఒక చట్టం ఉన్నది కాబట్టి, ఎందుకంటే సాటర్డే సండే కోర్టు ఆఫ్ కాబట్టి, సో వీకెండ్లను తీసుకొస్తుంది. ఎలా చూడొచ్చు అంటే ఇది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా చెప్పాలంటే కనీసం మినిమం ఒక 1 వీక్ అన్న టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు సామాన్ ఉంది వాళ్ళకి, పాపం ఫ్యాక్టరీకి సంబంధించిన సామాన్ మొత్తం అంతా కూల్చేసి, అది కరెక్ట్ కాదు కదా. కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళకు సరే ఈరోజు హెచ్చరిక ప్రకారం అని చెప్పి చుట్టూ ప్రహరీ కూడా పాల్గొట్టండి. నెక్స్ట్ ఒక 2 to 3 days టైం ఇచ్చి వాళ్ళకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదండి. పెద్ద మిషనరీ ఉంది, అది ఆ మిషనరీ షిఫ్ట్ చేసుకోవాలంటే మినిమం టైం పడుతుంది కదా, 1 day అన్న. రైట్, మనం చూస్తున్నాం ఇది కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర పూర్తి స్థాయిలో హైడ్రా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎందుకంటే పొద్దున్న 6 గంటల నుంచి కూల్చివేస్తుందని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇంట్లో ఒక క్యాటరింగ్ సంబంధించిన షెడ్ కూల్చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ లోపల సామాన్ ఉన్నది, సో దాన్ని షిఫ్ట్ చేయడం కూడా మనం విజువల్స్లో మనం చూస్తున్నాం. చాలామంది బాధితులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ మనం ఇంకొంతమంది బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం 7:30, 8కు ఫోన్ చేస్తే ఈ విధంగా అప్పటికే మేము ఈరోజు సండే అని చెప్పి ఇంట్లో పండుకున్నాము. లేచి చూసే వరకు టీవీలో వస్తుంది, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర న్యూస్, దాంట్లో న్యూస్లో వస్తుంది. జనదన బండి వేసుకొని వచ్చి ఛాయ్ ఇస్తే కూడా తాగకుండా ఛాయ్ మొదలు వచ్చేసి ఇక్కడ వచ్చేసాం. అప్పటి వరకే సగం కూలగొట్టేశారు మొత్తం. అంటే నోటీస్ ఏమీ లేదు, ఇంటిమేషన్ లేదు. ఇంటిమేషన్ ఉంటే వాడు సామాన్ కాల్ చేసుకుంటాడు. అయినా వాళ్ళు గవర్నమెంట్ కూలగొట్టేది ఉంటే గవర్నమెంట్ వాళ్ళ సిబ్బందిని పెట్టి మొత్తం తీపిచ్చి ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ ఇచ్చిన తర్వాత కూలగొట్టాలి. అది పద్ధతి, రూల్ అండ్ రూల్. గవర్నమెంట్ ఏం చెప్తావు? ఈ వీకెండ్ లో పెట్టడం, ఒకవైపు కోర్టు ఆఫ్ ఉండడం, ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళ మీద ఉక్కుపాదం మోపినట్లు అంతే. లేని వాళ్ళు వాడు 20-25 ఏళ్ళ సంవత్సరము అన్ఎంప్లాయీగా ఉండి ఒక 10-15 మంది వాళ్ళ కూలీలు లేబర్ను రోజు 800, 1000 దాని మీద ఎలగొట్టాలి. అవన్నీ బయట బాకీలు చేసి అవన్నీ తెచ్చి పెట్టుకొని ఇక్కడ బతికే వాళ్ళ మీద కడుపు కొట్టినట్లు, ఇది కడుపు కొట్టినట్లు. ఇప్పుడు దాన్ని పొక్క పుడవాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ కష్టం, ఆ బాధ ఎవరు చెప్తారు చెప్పండి. అంటే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కడైతే చెరువులను ఆక్రమించారు వాళ్ళ ఓనర్స్కి లెటర్ ఇచ్చి వాళ్ళ ఓనర్స్ దగ్గర చూసుకోవాలి. సామాన్ అంతా గవర్నమెంట్ సిబ్బంది పెట్టి కాల్ చేపించి తర్వాత చేసుకోవాలి. ఇది అది రూల్. ఇంతవరకు కూడా టీడీపీ పీరియడ్లో కూలగొట్టారు, కానీ ఈ విధంగా చేయలేదు దౌర్జన్యం. 6 నెలలు, 6 months, 1 year ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ ఇచ్చి గవర్నమెంట్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరిని పెట్టి తీసుకుపోయి గోదాంల మున్సిపల్ ఆఫీస్లో సామాన్లు లేపించి కూలగొట్టారు. ఎక్కడన్నా వీకర్ సెక్షన్లో అటువంటి సెక్షన్ ఉన్నా. కానీ ఇట్లా ఎగ్జామ్ దౌర్జన్యంగా ఇప్పుడు ఇన్ని అపార్ట్మెంట్లు లేని వాడు బతకడి ఇంకా వచ్చిన వాడిని ఇక తీసుకొచ్చి రెంటెడ్ కట్టుకుంటా ఇంతమందిని బతికించుకుంటా ఆ సామాన్లు అన్ని కొని అన్నీ చేస్తే కూలగొడితే దాన్ని నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు
ఆ పోలీస్ సిబ్బంది పెట్టి. మీ బ్రదర్ ఏమని చెప్పారా ఈ రోజు వస్తున్నారు ఇట్లా ఊల కొడతారు రేపు తెలియదు సార్, ఏం మాకు తెలియదు ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడు ఉదయం మా బ్రదర్ కూడా తెలియదు, మా బ్రదర్ కూడా తెలియదు, బ్రదర్ కొడుకు ఇది, బ్రదర్ కూడా తెలియదు, బ్రదర్ కూడా ఇక్కడనే ఇప్పుడే వచ్చేసాడు ఆయన కూడా. ఎంతవరకు ఆస్తి నష్టం అయింది అనుకుంటున్నారు? ఎంత నష్టం అంటే మొన్న వేరే దగ్గర నుంచి అక్కడ గల్లా ఉంది అని చెప్పి అంటేనే అక్కడ ఆబ్జెక్షన్ చేస్తేనే ఇక్కడ తెచ్చి ఫిట్ చేసుకున్నాడు. దానికి ఒక 40-50 లక్షలు అయింది. ఇక్కడ మొత్తం అన్ని ఫిట్టింగ్ చేయించి అన్ని ఒక సంవత్సరం నుంచి కష్టపడి అన్ని సామాన్లు ఇక్కడ ఫిట్ చేయించి ఒక 6 months అయిందో లేదో ఇక్కడ ఫిట్ చేసి. అన్న ఎట్లా చూస్తారు హైడ్రా కూల్చివేతల్ని? సార్ ఇది ఫస్ట్ చెర్ల ఎవరు ఉన్నాయి పామాదులు కొట్టాలి. వీళ్ళ దగ్గరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సామాన్ తీసుకోరు బాబు అంటే అది వేరే ఉంటుంది. సామాన్ తీసుకోకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా సామాన్ తీసుకుని కొట్టాలి. అది గరీబుల మీద పడితే ఏమి సార్? రోజు రోజు కూలి చేసుకుంటే వాళ్ళు రోజు చేసుకుని నడుస్తుంది. నువ్వు ఆడ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉంది, వాళ్ళ తమ్మిది ఉంది హిమసార్ల, వాళ్ళ గులగొట్టు వెంకటస్వామి ఉంది, వాళ్ళ గులగొట్టు. ప్రభుత్వం చెప్తుంది కదా ప్రతి ఒక్కరికి సమానమైన రూల్, అందరికి నోటీసులు ఇస్తాం, చెప్తుంది సార్. మీరు మీకు కనిపిస్తలేదా సార్? ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నాయి, న్యూస్ ఏం చెప్తున్నావు? ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, అది లేని కిరాయిలు ఒక్కటి ఇది కూలగొట్టడానికి అవసరమా? మీకు కనిపిస్తలేదా? ఇక్కడ మీరు ఇవ్వండి, మీ సొత్తాగా మీరు చూసుకొని ఇక్కడ చూడండి. రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే కబ్జా లేని ఇదే కబ్జానా? కబ్జా ఉంటే వాళ్ళకి ఓనర్ను చూసుకోవాలి, సామాన్ గవర్నమెంట్ సిబ్బంది పెట్టి కాల్ చేపించి కూలగొట్టిపియాలి. ఇది దౌర్జన్యం. ఇది ఏమనంటే దుర్గం చెరువులో ఉన్న అన్నకే నోటీసులు ఇస్తాడు, వేరే అన్న దగ్గర ఉలగొడతాడు, వేరే దగ్గర ఇస్తాడు. అన్నదేంది ఉన్నోండి 10 కోట్లు ఉన్నది. ఇప్పుడు మాకెవడు ఇస్తాడు? ఇప్పుడు మాకెవడు ఇస్తాడు? అన్నది ఒకటి ఇల్లు ఉలగొడితే వేరే దగ్గర ఇస్తాడు, ఏమన్నా కల్పిస్తాడు. వాళ్ళ రాజ్యం కదా, ఇది మరీ దౌర్జన్యం. ఇది రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మరి హైడ్రా విషయం? రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళను లేదు అని అంటే రైఫల్ తీసుకొని వెనకటి జమానాల టెర్రరిస్టులు నక్సలైట్లు ఉంటుంది కదా, అట్లా వచ్చి అట్లా ప్రాణాలు తీసిపోయినట్లే ఇది పరిస్థితి. ఇది అదే వాడు 25 సంవత్సరాల కష్టం అన్ఎంప్లాయ్గా ఉండి ఒక్కొక్క వేరే వాళ్ళ దగ్గర పార్ట్నర్షిప్ ఉండి క్యాటరింగ్ చేసుకుంటా ఇంత కష్టపడుకుంటా ఒక్కొక్క సామాన్ మన ఇంటి సామాన్ కొనాలంటేనే ఒక సామాన్ కొనాలంటే 4 సిలిండర్లు స్టవ్ సామాన్ కొనాలంటే ఎన్ని సంవత్సరాలు అవస్థ పడుతుంది. అది కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి 30-40 అపార్ట్మెంట్లు ఉంటాయి, దగ్గర 30-40 అపార్ట్మెంట్లు ఉంటాయి, అవి కూలగొట్టారు. ఫస్ట్ అపార్ట్మెంట్ లేని రెంటెడ్ వాళ్ళది కూలగొట్టి ఇంటిమేషన్ ఇచ్చి ఈ క్యాటరింగ్ బిజినెస్, ఓన్లీ క్యాటరింగ్ బిజినెస్. అది ఒక రోజు నడుస్తుంది, ఒక రోజు నడవవు. అది మనిషికి లేబర్ కూడా వాళ్ళకి 700-1000 రూపాయలు లేబర్కి ఇచ్చి 15 మంది లేబర్ను బతికిస్తున్నాడు. వాడు బతుకుతున్నాడు, కష్టాలు అక్కడిక్కడ బాకీలు చేసి వాడు చేసుకుంటున్నాడు, వాడి కష్టం మీద వాడు చేసుకుంటున్నాడు. చేసి అనామత వచ్చి ఉదయం మాకే తెలియదు ఇంటిమేషన్. మేము ఇక్కడనే చింతలో ఉంటాం, మాకు కూడా ఇంటిమేషన్ తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న అధికారులు అని ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేరు. ఇంతవరకు ఎవరు ఇచ్చారు తెలియదు. మేము వచ్చేవరకే సగం కూల కొట్టేస్తున్నారు. ఆ టైంలో ఇప్పుడు ఏం అడిగితే ఇప్పుడు వాడు బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఏం అడిగేటట్టు కూడా మాట్లాడే పరిస్థితిలో లేడు. అధికారులన్న చిప్పటికైనా వచ్చి మాట్లాడారా? ఇంటిమేషన్ ఎవరు లేరు, గవర్నమెంట్ ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు, ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. కార్పొరేటర్ లేరు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. ఇంతమంది పబ్లిక్ చూస్తున్నారు. వాడు ఒక 20 సంవత్సరాలు కష్టపడి కరోనా పీరియడ్లో కూడా లేకుంటే అన్నం మిగిలితే కూడా అందరు తీసుకుపోయి ఆటో కిరాయిలు పెట్టుకుపోయి మందికి లేని వాళ్ళకు రోడ్ల మీద ఇచ్చేసి వచ్చిండు. అటువంటి వాడిని ఎగ్జామ్ కూల కొట్టడం అంటే ఇది మాకే చాలా బాధగా అనిపిస్తుంది మాకు.